అయోధ్యలో ఒక పేద గిరిజన ముసలమ్మ ఉండేది. ఆమెకు శ్రీరాముడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు అడవికి వెళ్లి పండ్లు, కాయలు ఏరుకుని జీవనం సాగించేది. ఒకరోజు ఆమెకు ఒక కోరిక కలిగింది. నేను తినే ఈ తీయని పండ్లు నా రాముడికి కూడా తప్పకుండా నచ్చుతాయి అని భావించింది. ఆ రోజు ఉదయం ఆమె అడవిలో అత్యంత మంచి పండ్లు ఎంచుకుంది. ప్రతి పండును తన నోటితో కొద్దిగా రుచి చూసి, ఇది తీపిగా ఉందా? నా రాముడికి నచ్చుతుందా అని చూసేది. తీపిగా లేని పండ్లను పక్కన పెట్టి తీయగా ఉన్నవాటిని మాత్రమే ఒక చిన్న బుట్టలో వేసుకుంది. ఆమె హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. నా రాముడు వచ్చి ఇవి స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అని ఆశపడింది. కొంతసేపటికి అడవిలోకి అద్భుత కాంతి కనిపించింది. అక్కడకు స్వయంగా రామ వచ్చాడు. ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉన్నాడు. ముసలమ్మ ఆనందంతో వణికిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. వెంటనే తన బుట్టలో ఉన్న పండ్లను రాముడికి సమర్పించింది. లక్ష్మణుడు మాత్రం ఆశ్చర్యపోయాడు. అన్నయ్యా, ఇవన్నీ ఆమె ముందే రుచి చూసిన పండ్లు అని చెప్పాడు. కాని శ్రీరాముడు చిరునవ్వుతో ఆ పండ్లను ఆనందంగా తిన్నాడు. ఇవన్నీ ప్రేమతో ఇచ్చినవే. ఇవి నాకు అత్యంత మధురమైనవి అని అన్నారు. ఆ మాటలు విన్న ముసలమ్మ హృదయం ఆనందంతో నిండిపోయింది. తన జీవితమంతా చేసిన భక్తి ఫలించింది అని భావించింది. ఆ రోజు నుండి ఆమెకు భయం, బాధ ఏమీ లేకుండా పూర్తిగా భగవద్భక్తిలో లీనమై జీవించింది. ఈ విధంగా శ్రీరాముడు పదార్థాన్ని కాదు, భక్తి భావాన్ని మాత్రమే స్వీకరిస్తాడని చూపించాడు.